పాటు సమయం పెట్టుకున్నాం. ఎక్స్రే మిషన్లు ఎక్కడ చెడిపోయినాయి ఏంటి, ఎక్కడ డయాలిసిస్ మిషన్లు పనిచేయట్లేదు, ఎక్కడ టెక్నీషియన్స్ లేదు, సిబ్బంది ఏది ఎక్విప్మెంట్ కూడా పనిచేయని ఎక్విప్మెంట్ లేదా సిబ్బంది కూడా కొద్ది అదనంగా స్టాఫ్ని తీసుకురావాలంటే అది కూడా అదనపు ఖర్చే అవుతుంది. దీనికి 1 సంవత్సరం పాటు పడుతుంది. ఈ బడ్జెట్ దానికి అనుగుణంగా తర్వాత బడ్జెట్ కూడా ఉంటుంది. ఇది నేను చెప్తున్నది ఎందుకంటే మీరు ప్రజల్లో ఎక్కడ పోయినా అడిగినా చెప్తారు. అంతెందుకు నేను పేరు తీసుకోదలుచుకోలేదు. పత్రిక నేను ఇప్పుడు కావాల్సి మీకు తీసి ఫోన్ చేసి చూపించగలను. అంటే అది గతంలో అధికారంలో ఉన్న పార్టీకి మౌత్ పీస్. ఆ పత్రికలో మీరు చూస్తే ప్రతిరోజు ఎటువంటి ఇవి ఉన్నాయంటే నేను అవన్నీ తీసి ఇప్పుడు చూపించగలను కూడా వాటిని. అంటే ఎటువంటి అధ్వాన పరిస్థితి ఉన్నాయి. ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి, 1 పేజీ కథనాలు వస్తున్నాయి ప్రతిరోజు. నేను అంటున్నది ఏంటంటే ఇవన్నీ వారసత్వంగా మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది. ఈ రోజులో జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది. మౌలిక సదుపాయాలు లేదు, ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు. మార్చురీ లేదంటారు, మార్చురీ లేదంటే ఎప్పటి నుంచి లేదు. ఈ విషయాల్ని నేను దాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు. నేను అంటున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను. ఆ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి. లేదా ఆ కథనాలు వచ్చిన వాటిని నేను తీసి చూపిస్తాను. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీటిని మెరుగుపరచడం కోసం మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకని ఏదో రాత్రి మా చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, రాత్రి మేము ఏదో మార్పులు తెచ్చేస్తామని చెప్పే ప్రయత్నం చేయట్లా. తాత్కాలికంగా వీటి మీద దృష్టి పెడుతున్నాం. ఇక్కడ మెరుగుపరిస్తే రోజులకు ముందు నాణ్యమైన సేవలు కొద్ది స్థాయి వరకు అందించగలం. దాని తర్వాత 1 సంవత్సరం తర్వాత ఏం చేయగలం, 2 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, పూర్తిగా ఎటువంటి సమూలమైన మార్పును తీసుకురాగలం, ప్రజల్లో నమ్మకం పెంచడానికి మాకు కొద్ది సమయం పడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది చూడండి, వైద్యం అస్తవ్యస్తం, పూర్తి పేజీ. సర్కారు ఆసుపత్రికి అసౌకర్యాల రోగం, చూడు నీడలు సామాన్యుల బాధలు, వైద్యానికి సుస్థి, నీరసించి ఓపిక నశించి పేద రోగికి పెద్ద కష్టం. నేను అనేది మీరు ఒక 4th స్టేజ్లోకి తెచ్చి చేతిలో పెట్టారు. క్యాన్సర్ 4th స్టేజ్లో మేము మాట్లాడుతున్నాం ఇవాళ. అడ్వాన్స్ స్టేజ్లో తీసుకొచ్చి చేతిలో పెట్టారు. మీరే మళ్ళీ రాస్తున్నారు ఇది ఉంది అని చెప్పి. 1వ స్టేజ్లో ఉండే 2వ స్టేజ్లో సరే 4th స్టేజ్కి తీసుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి ఉందని మళ్ళీ మీరు చెప్తుంటే ప్రజలు అందుకే గుర్తించాలి. ప్రజలు గమనించాల్సిన, ప్రజలంతా అమాయకులైతే కాదు కదా. ఇవన్నీ ఒక ఓవర్ నైట్ జరిగినవి కాదు కదా. బడ్జెట్ కేటాయింపులు అనేది ఒక రకంగా ఉంటాయి, ఖర్చు ఒక రకంగా ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్ ఒక రకంగా ఉంటాయి, బడ్జెట్ ప్రపోజల్స్ ఒక రకంగా ఉంటాయి, మళ్ళీ మీకు యాక్చువల్స్ ఒక రకంగా ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఒక రకంగా ఉంటాయి, యాక్చువల్స్ ఒక రకంగా ఉంటాయి. మీరు అటు చూస్తే ఎక్కడ ఖర్చు పెట్టినట్టయితే నాకు పెద్దగా అంటే పెట్టారు ఏ కనిపిస్తాయి మీకు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో చేసింది ఏంటి? ఆ ఊర్లో కొంచెం గ్రామంలో 1-2 సెంట్లు స్థలం ఇవ్వడమా? ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఫండ్ల నుంచి వాటిని నిర్మించారు. అది ఏ రకంగా ఈ ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన తర్వాత సరే భూమి ఇచ్చిన తర్వాత ప్రతిదానికి ఫైనాన్షియల్ టైప్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాల్సిన వాటా ఎక్కడన్నా ఇచ్చారా? 5 కాలేజీలు ఉన్నాయి. ఈరోజు కూడా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూనే ఉంది. ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రావాలంటే ఈ రోజుకి డెఫిషియన్సీ ఉంది. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఒక కాలేజీ నిర్మాణం చేయలేకపోతే దానికి కూడా ఎక్కడికక్కడ ప్రతి కాలేజీకి నబార్డ్ టైఅప్ ఉంది, ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొన్నిటికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానికి రాష్ట్రం వాటా ఇవ్వాల్సి ఉంది. కొన్నిటికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం అసిస్టెన్స్ ఇచ్చింది. అంటే అవి కూడా చేయలేదు. వాటిని కూడా బడ్జెట్లో చూపించడం ఉంటుంది. మీకు బడ్జెట్లో ఏదైనా ఖర్చు పెట్టింది ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఈ వైద్య సేవలో
వచ్చిందండి, దానికి కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి కొంత శాతం నిధులు వస్తాయి. సో ఆ బడ్జెట్ నేను ఇక్కడ విశ్లేషించట్లేదు, కానీ బడ్జెట్ అలొకేషన్ ఎంత, బడ్జెట్ యాక్చువల్స్ మీరు అన్నట్టు ఒకసారి చూడాల్సింది. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా అది కూడా ఒకసారి గమనించి మళ్ళీ ఒకసారి వాటి మీద మాట్లాడడం జరుగుతుంది. బడ్జెట్ మన ఫోకస్ ఇవాళ 30 పాయింట్ దాని మీద ప్రత్యేకంగా పెడితే దానికి సమానం చెప్తాను నేను. ఖచ్చితంగా ఈరోజు కళాశాల మీద ఫోకస్ ఎందుకు లేదు చెప్పాలంటే, విమర్శలు చెప్పాలంటే ఎందుకు ఎన్ఎంసీ రిజెక్ట్ చేసింది చెప్పాలి, ఎందుకు పులివెందుల్లో 48% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది చెప్పాల్సి వస్తుంది. ఏది రిక్రూట్మెంట్స్ మేమేం చేయలేదు, రిక్రూట్మెంట్లో చేసిన అవకతవకలను బయటికి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాలేజీలకు సంబంధించి 380 పోస్టులు అదే మేము చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, ఫ్యాకల్టీ లేకుండా ట్యూటర్స్ లేకుండా ఏ కాలేజీకి కూడా ఎన్ఎంసీ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే నాణ్యమైన విద్యను అందించాలా లేదా క్వాలిటీ అవుట్పుట్ లేకుండా విద్యార్థులు తీసుకురావాలా. అండర్టేకింగ్ 50 సీట్లకు ఇవ్వాలి. అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కట్టాల్సిన బకాయిలు ఏంటి? అది ముందు బకాయిలు కట్టాలి కదా. మొత్తం 10,000 కోట్లు ఖర్చు, 9,000 కోట్లు ఖర్చు పెట్టిండాలి. చూడాలి ఇప్పుడు అది ఒకసారి సమీక్ష చేసిన తర్వాత. ఎందుకంటే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు కాదనిలే. స్టూడెంట్స్కి హాస్టల్ ఎక్కడ ఉండాలా? స్టూడెంట్స్ కాలేజ్ ఉండాలి కదా స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి. పాఠాలు చెప్పకుండా హాస్టల్ కట్టకుండా స్టూడెంట్స్ని మోసం చేయమంటారా? దాని మీద మాట్లాడుతున్నాం. పీపీపీ మోడల్ ఏంటంటే, ఇప్పుడు పీపీపీ మోడల్ వెళ్తామా లేదా, ఎందుకంటే కొద్ది వరకు 70% ఖర్చు పెట్టిన కాలేజీలు ఉన్నాయి. కొత్తగా మనం మాట్లాడుతున్న 5 కాలేజీలు అయితే వాటి మీద మిగతా డబ్బులు కట్టాలి. ముందు ఇప్పుడు కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టాలి. మొదటి దశలో వచ్చిన కాలేజీలు, పూర్తయిన కాలేజీలకు కూడా కాంట్రాక్టర్కి డబ్బులు కట్టాలి. ఇప్పుడు రెండో దశలో ఉన్న వాళ్ళకి కూడా కాంట్రాక్టర్కి డబ్బులు కట్టాలి. మూడో దశలో కొద్దిగా చేసిన పునాదుల వరకు వేసిన పనులకు కూడా కాంట్రాక్టర్కి డబ్బులు కట్టాలి. ఈ ఆర్థిక భారం ఉంది, ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధమే. కానీ ఈ లోపల అద్భుతాలు సృష్టించడం సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి. అదే మీరు చూడండి, క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించండి. నాడు నేడు అనేది దానికి ఏంది, అదే చెప్పాను, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చినవి. వేటిని పూర్తి చేయలే. అరకొర ఏది తీసుకోవడం, మొదలు పెట్టడం, అక్కడ వదిలేయడం. ఉన్న కాలేజీలోనే అప్గ్రేడేషన్, ఈ 11 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి అప్గ్రేడేషన్ కోసం తీసుకున్నారు. ఎక్కడన్నా పనులు జరిగాయేమో చూపించండి, కలిసి వెళ్దాం చూపిద్దాం. అదే ఇచ్చేసరికి దాన్ని తీసుకున్నారు. అది అయిపోతున్న మెడికల్ కాలేజ్ కొద్దిగా ల్యూక్రేటివ్గా అనిపించేసరికి దీన్ని తీసుకొచ్చి ఆర్భాట ప్రకటన చేశారు. దాన్ని వదిలేశారు, దీన్ని వదిలేశారు. ముఖ్యంగా అనేది దాని కారణంగా రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితులు తీసుకొచ్చి ఈ భారం అంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద వేసి మళ్ళీ విమర్శలు రాస్తారు, ప్రతిరోజు కథనాలు చేస్తూ. నేను చెప్తున్నా కదా, రికార్డెడ్గా నేను చెప్తున్నాను. 11,000 డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి గారిని కానీ లేదా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళని చెప్పమనండి, కాదని చెప్పమనండి. అది ఇప్పుడు ఏమండి, సెక్యూరిటీలో, శానిటేషన్లో వాళ్ళది ఇచ్చిన వాటిని అవుట్సోర్సింగ్లో తీసుకొచ్చిన వాళ్ళని కూడా దీని కింద చూపిస్తే ఎట్లా అవుతుంది? మీరు చెప్పిన 54,000లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చేస్తే 30,000 ఉద్యోగాలే భర్తీ చేసినట్టుగా ఉంది. దాన్ని కూడా పూర్తిగా లోతుగా చూస్తున్నాం. పరిశీలించిన తర్వాత ఆ విషయాలు కూడా మీడియా ముందు పెడతాం. ఈ డోలాతనాన్ని ఖచ్చితంగా బయట పెడతాం.